హలో అండి, ఏంటా ఇన్ని రోజుల తర్వాత ఈమె వాయిస్ వినపడుతుంది, ఇన్ని రోజులు ఏమైంది ఏమో అని అనుకుంటున్నారా? ఇన్ని రోజులు అయితే నేను వీడియోలు అయితే తీయలేదండి, కొంచెం బ్రేక్ అయితే ఇచ్చాను. ఇన్ని రోజులు మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ అయితే వచ్చేటివి, నేను స్టిచ్చింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే వీడియోలు చేయలేకపోవడానికి గల కారణం, నేను ప్రెగ్నెంట్గా ఉండడం వల్ల కొన్ని రోజులు అయితే బ్రేక్ తీసుకున్నాను, వీడియోస్ అయితే చేయలేదు. ఇప్పుడు డెలివరీ అయ్యాను. డెలివరీ అయిన తర్వాత నేను ఖాళీగా ఉన్నానండి. ఆ వీడియోస్ చేయకూడదు కదా, అంటే స్టిచ్చింగ్ వీడియోస్ చేయకూడదు కదా, అందుకోసం అయితే నేను ఇంకా స్టిచ్చింగ్ మనం మిషన్ తొక్కకూడదు కాబట్టి నేనైతే మిషన్ మీదకి అయితే వెళ్ళలేదు. ప్రజెంట్ అయితే కొంచెం బ్రేక్ అయితే ఇద్దామని అనుకుంటున్నాను, అందుకోసం అయితే వీడియోలు తీయలేదు. ఇప్పుడు నాకెందుకు వీడియోలు తీయాలని అనిపిస్తుంది, అందుకోసం అయితే మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను. మన వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. దీంతోపాటు మన ఛానల్లో ఇలాంటి వీడియోస్తో పాటు మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. ప్రజెంట్ అయితే ఇప్పుడు వ్లాగ్స్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేను డెలివరీ అయ్యాను కదా అని చెప్పాను కదా, నాకైతే బాబు పుట్టాడండి. బాబు పుట్టిన తర్వాత ఇప్పుడైతే వీడికి నాకు ఇప్పుడు 2 months రన్నింగ్ ఉంది. మా అమ్మ ఇక్కడ వీడికి మార్నింగ్ అంటే స్నానం చేయించి సాంబ్రాణి వేయడం వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయో కింద అయితే కామెంట్ చేయండి. అలాగే నష్టాలు కూడా ఉన్నాయంటారు కదా, ఎక్కువ బ్రీతింగ్ తీసుకోలేరు చిన్నపిల్లలు, ఎందుకంటే వాళ్ళకి శ్వాస అనేది తక్కువ ఉంటుంది కాబట్టి, శ్వాస ఎక్కువ తీసుకోలేరు కాబట్టి మనం కొంచెం వేయాలి, ఎక్కువ కూడా వేయకూడదు అంటారు. వాళ్ళు అలా వేయడం వల్ల వాళ్ళ హెయిర్ అంటే తలస్నానం చేపించుంటారు కాబట్టి ఆ హెయిర్ అంతా డ్రై అయితే వాళ్ళకి పడిశం అనేది పట్టదు అంటారు, జలుబు అనేది రాదు అని అంటారు. దానికోసం అయితే వేపిస్తారు అని నాకైతే తెలుసు, అది అయితే తెలుసు అండి. మీకేమన్నా ఇంకా వేరే రీజన్స్ ఉంటే కింద అయితే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడికి ఇప్పుడు వీడిని రెడీ చేసిన తర్వాత బట్టలు అన్నీ వేసేసింది అమ్మ. వేసేసిన తర్వాత చూడండి ఎట్లా చూస్తున్నాడు, అసలు పనుకోడు, అసలు వీడిని ఊపుతూనే ఉండాలి. మనం పనుకుంటాం, ఊపే వాళ్ళకి నిద్ర వస్తుంది కానీ వీనికి మాత్రం అస్సలు నిద్ర రాదు. మా పిల్లోనికే ఇంతనా లేకుంటే అందరూ అంతేనా అనేది అయితే కింద మీ ఇంట్లో కూడా ఇంతేనా, మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా? అసలు కూపాలంటేనే మనం చెయ్యి అయితే నొప్పిస్తుంది కానీ ఈ పిల్లలు అయితే అసలు పడుకోరు. మనకే బేజారు అవుతుంది, ఏంటబ్బా అని మా ఇంట్లో అయితే మేమైతే మార్చుకొని ఊపుతూ ఉంటాం. కానీ వీడైతే అస్సలు పడుకోడు. పిల్లలతో అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, అదైతే నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది. మెయిన్ మనకి నిద్ర అయితే ఉండదు. చూడండి అసలుకి కొంతసేపు 1 hour కూడా పడుకోలేదు, అప్పుడే లేచినాడు, ఏడుస్తున్నాడు. ఈరోజు వీడికి నెలసూది కూడా వేయించాలి. నెలసూది వేయించాలి అంటే అదే అండి 45 daysకి వేస్తారు కదా, ఆ సూది అయితే వేయించాలి ఈరోజే వీడిది. ఇప్పుడే ఏడుస్తున్నాడు. హాస్పిటల్ పోయిన తర్వాత ఎట్లుంటాడో ఏమో అది అర్థం కావట్లేదు, అసలు భయం అవుతుంది. అదే అమ్మ కూడా అంటుంది అక్కడ. అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వాడు బాత్రూమ్ కూర్చుంటే మళ్ళీ చేంజ్ చేసి డ్రెస్ కూడా చేంజ్ చేయించి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు హాస్పిటల్కి వచ్చాము. హాస్పిటల్కి వచ్చిన తర్వాత చూడండి ఎట్లా జనాలు అయితే ఉన్నారు. మేము వెళ్ళిన తర్వాత కొంతసేపుకి అయితే వచ్చారు ఇక్కడ మేడం వాళ్ళంతా, ఆల్రెడీ వేరే వాళ్ళు కూడా ఉన్నారు. మేము వెళ్ళిన తర్వాత కూడా చాలామంది వచ్చారు. ఈమె అయితే మా ఏఎన్ఎం అండి, ఈమెనే మా ఇంజక్షన్ అయితే వేస్తుంది. అన్నీ బుక్ ఇప్పించుకొని ఆ బుక్లో అన్నీ రాసుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ రావాలి అని 3 monthsలో కూడా వేస్తారంట, అప్పుడు కూడా వెళ్ళాలి. ఈ 3 injections వీడు ఏడుస్తున్నాడు. ఇప్పుడే అసలుకి ఇంజక్షన్ వేయకనే ముందునే ఏడుస్తున్నాడు. తర్వాత ఎట్లుంటుందో ఏమో అదైతే కొంచెం భయం అవుతుంది, ఎందుకంటే 3 సూదులు వేస్తారంట. తొడలకి 2, తర్వాత 2 తొడలకి 2, తర్వాత చేయికి 1 అంట. వీళ్ళైతే ముందుగానే చెప్తున్నారు జ్వరం అయితే వస్తుంది, వాపు ఉంటుంది, దానికి తగ్గట్టు మీరు భయపడకండి, మామూలే అంటున్నారు. దానికి ఐస్ క్యూబ్ పెట్టాలి, తడి బట్ట కట్టిన తర్వాత దానికి ఐస్ క్యూబ్ పెట్టండి, పర్వాలేదు, నొప్పి ఉంటుంది, తగ్గిపోతుంది 2 daysకి అని చెప్పారు. నేనైతే ఫస్ట్ టైం వేపిస్తున్నాను వీడికి, చూడాలి వేపించిన తర్వాత ఎట్లుంటుందో సిచ్యువేషన్ అనేది, ఏడుస్తాడో లేకుంటే ఊరికే ఉంటాడో చూడాలి. ఎవరైనా పిల్లలు నార్మల్గానే ఏడుస్తారు ఇంజెక్షన్ వేసినప్పుడు. తర్వాత చూడాలి, నొప్పిని బట్టి వాళ్ళు ఉండే సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. అన్నీ రాసుకున్న తర్వాత
వీడు ఏడుస్తుంటే ఇంకా ఏఎన్ఎం వచ్చేసి పాలు ఇవ్వండి అమ్మ ఈ అమ్మకి వీడికి తర్వాత వేస్తానంటే సర్లేండి అని ఇచ్చేసిన తర్వాత అవన్నీ రాసేసుకున్న తర్వాత ఇంజెక్షన్ అయితే వేసిందండి. నేను అదైతే ఇక్కడ షూట్ చేయలేదు, ఎందుకంటే నేనే వాడిని పట్టుకున్నాను, అందుకోసం అయితే అది షూట్ చేయలేదు. ఏడ్చాడండి. ఏడ్చిన తర్వాత లైట్గా బ్లడ్ కూడా వచ్చింది, అది నా కామనే అన్నారు వాళ్ళైతే. తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత మా బుడ్డూడు చూడండి, వీడికి తడిబట్టు కట్టమన్నారు కదా, తడిబట్టు కట్టాము. తడిబట్టిని కట్టిన తర్వాత ఐస్ క్యూబ్స్ కూడా పెట్టేసి చూడండి ఎంత యాక్టివ్గా ఆడుకుంటున్నాడు. అప్పుడే మళ్ళీ చూడాలి రేపు మన్నాడు ఏం చేస్తాడో ఎట్లా ఉంటాడు అనేది కొంచెం భయం అవుతుంది, ఎందుకంటే చిన్నపిల్లలు కదా భయమే ఉంటుంది. అది కాక నాకైతే ఫస్ట్ టైం అంటే ఫస్ట్ వీడే కదండి, అందుకోసం. ఇక్కడ నొప్పి తగ్గడానికి కూడా పారాసెటమాల్ అయితే ఇచ్చారండి. దీంట్లో 4 టైప్స్ వేసుకొని అంటే 4 భాగాలు చేసి ఒక భాగాన్ని మాత్రమే పాలలో కలిపి ఇవ్వమన్నారు. ఇదే అండి ఈరోజు వ్లాగ్.